అందరికి ప్రైజ్లా. కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకున్నాము. మొదటి రాజులు 18వ అధ్యాయం 44వ వచనం. 7వ మారు అతడు చూచి, ఇదిగో మనిషి చేయంత చిన్న మేఘము ఆ సముద్రం పైకి ఎక్కుచున్నదనను. ఈ లేఖనంలో మనం చూసినట్లయితే మరి ఏలియా మరి వర్షం పడాలనేసి ఆ కొండపైకి ఎక్కి ప్రార్థించినప్పుడు మరి 7వ మారు అక్కడ చిన్న మేఘము పైకి వస్తూ తర్వాత అక్కడ వర్షం అన్నట్టు మనం చూడొచ్చు అన్నమాట. అంటే నేను దేని గురించి చెప్తున్నానంటే ఫోకస్ అంటే మన దృష్టి ఎక్కడ ఉన్నది, మనం దేనిపైన దృష్టి పెడతామో, దేని నిమిత్తం మీద మనం ప్రార్థన చేస్తాము, దేవుడు అది మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా మనం చూడొచ్చు అనమాట. అంటే అతడు మరి ఆ కాలంలో వర్షాలు లేనప్పుడు మరి ఆ కరువు అనేది అక్కడ ఉన్నప్పుడు ఏలియా అక్కడ ప్రార్థించినట్టు అంటే ఆ దృష్టి పెట్టి అక్కడ వర్షం పడాలనేసి ఎప్పుడైతే అక్కడ ప్రార్థించున్నాడో దేవుడు అతని మాటని మొరను ఆలకించి అక్కడ నెరవేర్చడం మనం చూడవచ్చు. అలాగే మన జీవితాల్లో కూడా దేని నిమిత్తమైతే మనం ఫోకస్ చేస్తున్నాము, ఇంకా నా జీవితంలో ఇది జరగాలి అనేసి నువ్వు ఒక గురి కలిగి వెళ్తున్నావో అప్పుడు నువ్వు దానిపైన దృష్టి పెట్టినట్టయితే దేవుడు అది నీకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకి దర్శనాల ద్వారా కావచ్చు, కళల ద్వారా కావచ్చు, అలాగే వాక్యం ద్వారా మనకు ఒక గురి అనేది ఇస్తుంది అనమాట. ఆ గుడిని మనము ఎలాగ రీచ్ అవుతామంటే మనం దానిపైన దృష్టి పెట్టినప్పుడు. కాబట్టి లేఖనం సెలవిస్తుంది మరి మనం ఏదైతే ఆలోచిస్తామో అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే యాజ్ ఎ మ్యాన్ థింకర్స్ సో ఈజీ అని చెప్తున్నాడు దేవుని వాక్యము. కాబట్టి మనము ఏదైతే చేయాలనుకుంటున్నామో మన జీవితంలో ఏదైనా ఒక గురి కలిగి ఉన్నామా, దాని నిమిత్తం ఎప్పుడైతే మనము పట్టు విడవక దేవుని మీద మనము అడుగుతామో దేవుడు దాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు అన్నమాట. అలాగే మనం చూడొచ్చు, ఒక వెహికల్ నడుపుతున్నప్పుడు అది ఆ ఫ్యూయల్ ఇగ్నైట్ అయ్యి మరి ఆ ఇంజన్ అనేది రన్ అవుతుందన్నమాట. అంటే మన జీవితంలో కూడా ఆ ఇగ్నిషన్ అంటే ఆ ఫైర్ అనేది మనది తగ్గ కాకుండా అంటే అనుదినము కూడా ప్రతిదినము మనం యేసులో ఆ ఇగ్నిషన్ అనేది మనం విడిచిపెట్టకూడదు. అంటే ఆ ఫైర్ అనేది ఎప్పుడైతే మనం బర్న్ అవుతూ ఉంటుందో మనకి దేవుడు అనుదినము కూడా నూతన మరి రివల్యూషన్స్ మనకి ఇస్తుంటాడు అనమాట. కాబట్టి మనం దేని నిమిత్తమే దృష్టి పెడుతుంటామో అది దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా అరే నాకు ఇది జరగలేదు, నా జీవితంలో నేను ఫెయిల్యూర్గా ఉన్నానని అనుకోద్దాం. ఎందుకంటే దేవుడు అనుదినము కూడా మనకి ఒక నూతన ఆలోచననిచ్చి, తలంపులనిచ్చి, నూతన అనుదినము మనల్ని దర్శించి మనల్ని నడిపిస్తారని అంటాడంట. కాబట్టి మనము అనుదినము కూడా ఆయన దృష్టి పెట్టి మనకి ఏదైతే జరగలేదో అది నిశ్చయంగా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దానిపైన దృష్టి ఉంచి ఆ ఫోకస్ విడవకుండా అనుదినము దేవుల్లో మనం నడుచుకుంటున్నారు. ఈ లేఖనములు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చడం. థ్యాంక్ యూ జీసస్.